అలాగే శేఖర్ ఖమ్మం నుంచి రాస్తున్నారు. రామకోటి సంకల్పించుకుని మధ్యలో ఆపేయచ్చా, తెలియచేయగలరు అంటున్నారు. అలా ఆపేయకూడదు. ఎందుకంటే ఆపేయవలసినటువంటి తీవ్రమైన పరిస్థితులు మనకు వచ్చినాయి అంటే ఆ పరిస్థితుల నుంచి, ఇబ్బందుల నుంచి మనల్ని రక్షించేటటువంటి వాడు మళ్ళీ ఆ రామచంద్రమూర్తియే అవుతాడు. కనుక ఆపరాదు. ఏవైనా ఇతర కారణాల చేత మీరు అడిగినట్లుగా నిజంగానే ఆపవలసి వస్తే ఎంత ఆపినామో అంత సంఖ్యకు పూర్తి చేసుకొని ఆపిమ్మట శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని వ్రాసి ఆ సంఖ్య తర్వాత వచ్చేటటువంటి సంఖ్య కోటి చేరేంత వరకు శ్రీరామ శ్రీరామ అన్న నామాన్ని జపం చెయ్యాలి. జపం చేస్తే వేగం అవుతుంది, వ్రాయడం సమయం తీసుకుంటుంది. కనుక రామకోటి వ్రాయడం కష్టంగా ఉంది, శరీరం సహకరించడం లేదు, కాలం లభించడం లేదు అనుకునేటటువంటి వాళ్ళు చింతించే పని లేదు. ఎంతవరకు రాశారో అంతవరకు ఆపి చివరి శ్లోకంగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని వ్రాసి ఆదౌ రామతపోవనానుగమనం హత్వామృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనం పశ్చాత్ రావణ కుంభకర్ణహననం ఏతద్ధి రామాయణం శ్రీరామచంద్ర చరణారవిందార్పణమస్తు అని వ్రాసి పూర్తి చేసి ఆ పిమ్మట మిగిలిన సంఖ్యకు సరిపోయే విధంగా రామనామాన్ని జపం చెయ్యాలి. ఇలా కూడా మనం రామనామాన్ని కోటి పూర్తి చేసుకోవచ్చు.